హలో నమస్తే. ఈ రోజు ఒక దేశాన్ని కాపాడడానికి వచ్చిన సైనికుల్ని పరీక్షించడానికి వచ్చాను. అయినా సార్ రక్త పరీక్షలు చేసుకోవడానికి బ్లడ్ లేదు, మీరేం పరీక్ష చేస్తారు సార్? వినపడుతుంది. వినబడినా పీకదేం లేదు గాని. అరే నేను అంతా నాకు వినపడుతుందని కాదురా, చూసే వాళ్ళకి వినపడుతుందని. కొద్ది చూసుకొని చెప్పవే. చూసి తిట్టినా చూడకుండా తిట్టినా అదే తిట్టు. ఏట్రా అది? ఎదవా. మరి చూసి చూడకుండా తిడతా? ఎదవన్నారు ఎదవా. అరే ఈ రోజైనా సరిగా ఉండు. సరే గానీ వచ్చిన వాళ్ళని పిలు. సరే పిలుస్తుంటారు రావట్లేదు సార్. నేను పిలుస్తున్నానని చెప్పరా. ఈడు పిలిచినందుకు మాత్రం ప్రియమని వస్తుందా? వాళ్ళే వస్తారు. నాటుకోల నౌకరాజు, నాటుకోల నౌకరాజు. ఏట్రా పేరు? సార్ ఆ పేరు నేనే పెట్టాను, బాగుందా? బాగా పెడుతున్నావురా అందరికి పేర్లు. ఆడికి పెట్టిన పేరుకే మీరెలా అయిపోతే మీకు పెట్టిన పేరుకి మీరేమవుతారో. ఏట్రా పేరు? విపి వీర్రాజు. అంటే అంటే కూడా తెలీదా? అందుకే విపి వీర్రాజు అన్నాను. అయినా నాటుకోల నౌకరాజు బేరా. చూసావా ఈడు స్టైల్. ఈడు కూడా ఆర్మీ సెలక్షన్కి వస్తాడు. చెప్పు బాబు, ఏం చేస్తున్నావు? సముద్ర ఒడ్లో సమస్యలు వేసుకోవడానికి వచ్చాను రా. నీకు ఎందుకు రా? దేనికి వస్తే ఆర్మీ సెలక్షన్ దేనికి వస్తారు రా? అయినా అదేం లేదు సార్. ఈడు కూడా నా మీద వేసేస్తున్నాడు. నీ ఎలకపిల్ల మోగానికి ఎవడైనా వేస్తాడు ఈరోజు స్పెషలా? అరే ఆ ఫైల్ ఎవరా? సార్ మీరు ఏమన్నా మీకున్న ఫైల్స్కి నేను ఇచ్చే ఫైల్స్కి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది సార్. సార్ అని చూడక్కర్లేదు కానీ ఫైల్ బాబుకోవండి సార్. ఈడు బాబు ఏట్రా చిరేసిన సైకిల్ ట్యూబ్ లాగా ఉన్నాడు. సరే గానీ ఏం చేస్తావు? జాబ్లో జాయిన్ అయ్యి పానీపట్టి యుద్ధంలో పానీపూరి అమ్ముకుంటాను రా, లేకపోతే మిలిటరీలో జాయిన్ అయ్యి మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి రా. సరే కానీ నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి సార్. భారతదేశంలో మంచు ఎక్కువ ఎక్కడ పడుతుంది? మా నాన్న 100 గ్లాసులో సార్. అరే నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందిరా? మందు కట్టులో మధ్య కమ్ముకున్నాయి యాదవా. ఇంకో నిమిషం ఇక్కడ ఉంటే మెడపట్టుకు తన్నేస్తాను. వెళ్ళిపో. ఎల్లో సార్ చెప్తున్నారు కదా, ఎల్లో. మీరు ఎలాగే అందరినీ పంపించేస్తే ఎవడు సార్ మిలిటరీ జాబుల్లోకి వస్తాడు? సరే నెక్స్ట్ రా. పిలుస్తాంలే, ఇంకేం చేస్తాం, రారా బాబు. సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. ఆయన మార్నింగ్ చెప్తున్నాడు. ఆయన నువ్వేట్రా గుడ్ మార్నింగ్ గుడ్ షేర్ డైలాగ్ చెప్తా. సరే తప్పులేరా, వదిలే. సరేలే కానీ జాబ్ వచ్చాక నువ్వేమవుతావు అనుకుంటున్నావు? కూడా మీలాగే ఆడు నత్తిరా, కూర్చోరా. నువ్వే అలాగ అనుకో, ఫీల్ అవ్వక. సార్ మీరు ఏమన్నా నత్తిలో కూడా నిజాలు మాట్లాడేస్తాను కుర్రాడు. నీకు 15 దేశాలకు పంపిస్తే నువ్వేం చేస్తారా? మళ్ళీ ఏట్రా ఇటు బూతులు మాట్లాడుతున్నాడు? సార్ ఆడు బూతులు మాట్లాడలేదు సార్, పాపం సార్. ఆడు గుండెల్లో గుణపం గుచ్చుతారు అంటున్నాడు, అంతే కదా బాబు? అంతే. ఇటు ఆవిడా బాగున్నాడు రా బాబు, బూతులతోనే చంపేస్తున్నాడు. ఇటు అర్జెంట్ పోవడం పంపించే. సార్ ఇది ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. పర్లేదు లేరా. నీలాంటి ఇల్లు కట్టకముందే ఇన్సూరెన్స్ కట్టాడండి. ఏంటి? అబ్బో ఎనబడలేను మళ్ళీ యాసలు ఒకటి. నువ్వు వెళ్ళరా సార్. మీరు ఏమనుకోకపోతే ఒక 500 ఉంటే ఇవ్వండి సార్, రేపు ఇచ్చేస్తాను. ఈ రోజు లేవురా, రేపు ఇస్తానులే. ఈ రోజు లేదు, రేపేలా వచ్చేస్తుంది. రేపు నువ్వు ఇస్తా అన్నావు కదా సార్. మీరు నా పంచలేస్తున్నారు సార్. ఏరా నువ్వు నా మీద వేసినప్పుడు లేదా? నువ్వు నీ అడ్డగారిది ముఖము. అబ్బా మీరేమన్నా తక్కువ పెట్టి కాంచరా సినిమాలో కాటన్ ఫేస్ మీరునా. సరే పిలు. బెరారా. గుడ్ మార్నింగ్. ఏట్రా గేర్ సమాధానం చెప్తున్నావు? మావాడే గాడిదంటే నువ్వు అడ్డగాడిదలాగా ఉన్నావు. సార్ మిమ్మల్ని సార్ అది గాడిద అంటున్నాడు. మీరు క్వశ్చన్ అడగండి ఇలా మా అడ్డుగానే. సరే కానీ నీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను రా, చెప్తే వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తాను. 8లో సగం ఎంతరా? నిలువుగా కోస్తే 3, అడ్డంగా నరికితే 0. నన్ను ఇక్కడ నరికేసేలాగా ఉన్నారు. అర్జెంట్గా ఏం సెలెక్ట్ చేసేయండి. ఇంకో క్వశ్చన్ ఏదైనా అడగండి, లేకపోతే పంపించడం కష్టం. గంగా ఫ్లోట్స్ ఇన్ విచ్ స్టేట్? లిక్విడ్ స్టేట్. వీడు చాలా వైల్డ్గా ఉన్నాడు రా, పంపించారా? వద్దురా. ఇక్కడ సెలెక్ట్ అయినట్టా లేనట్ట? సెలెక్ట్ చేస్తాను, పంపించే. కాంగ్రెస్ సెలెక్టెడ్, మీరు వెళ్ళొచ్చు. ఎవడికి వచ్చినట్టు వచ్చాడు, వాగెళ్ళిపోతున్నాడు. అయినా నువ్వు సెలక్షన్కి వచ్చావురా? అసలు నీకు సెలక్షన్ చేయడం వచ్చురా? మళ్ళీ పేరుకే కమాండర్. ఏట్రా గోడకేసుకుంటాం గోధుమ పిండి మోకం కూడా. మరి నువ్వు? నీ కొంచెమైనా బెటర్ రా. వెల్